beyond the expectations. Let's begin the show. ఫోటో చూడు ఎట్లుందో. బాగుంది కదా బాగుందా? బాగా నచ్చిందా? బాగుంది. అమ్మాయి ఎట్లున్నాయి కదా బాగా మంచి చాలు. అమ్మాయి చాలా పద్ధతి అనమాట. అది ఏం లేదు, బయటికి ఇట్లా వచ్చినాను, పంపునూరు పోతా అంటే వేరే ఎవరో పరిచయం అయినారు, వేరే అన్నవాళ్ళు. అదే మంచి సంబంధం ఉంది చేసుకో అని అంటున్నారమ్మా. మంచి సంబంధం ఉంది చేసుకో, మంచి పాప, వాళ్ళు బాగా చూసుకుంటారు, మీ అమ్మ మీ నాన్న బాగా చూసుకుంటారు, నిన్ను బాగా చూసుకుంటారు అంటున్నారు. సరే మీ అమ్మతో కనుక్కో బాబు, మీ అమ్మని కనుక్కొని మాకు ఏమాట చెప్పు, మేము మాట్లాడతాము అంటున్నారమ్మా. ఆడూరు సంపంగే ముందు సంపత్తుగా ఉండే. అంటే ఇప్పుడు అబ్బాయి అమ్మాయిలా ట్రాన్స్ఫర్ అయిపోయినాడా? సంపంగొద్దా? నాకు సంపంది వద్దురా స్వామి, ఆపండి దిగిపోతాను, నాకు అవసరమే లేదు. నిజంగా కావాలా? పోవద్దు, కార్ ప్రాంక్ కావాలంట. స్లోగా పోయి ఏం భయపడద్దు. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారా? అన్న ఇప్పుడు కార్లో ఒక వీడియో చేసేపోతున్నాను. అదే అదే ఆ ఊరికో చెప్తుంది కదా, అది రాచానపల్లి అని. ఆడ ఏమి నీకు పెళ్లి చూపులు ఆడా? ఏందో మా మాటికంటే పెళ్లి చూపులు అంటుంది అబ్బా. దండిగా ఉన్నట్టున్నారు ఇద్దరు కలిసి నాకు రెండో పెళ్లి చేయాలని. అది కాదు కానీ మ్యాటర్, మేము వేరే కొత్త వాళ్ళని చేద్దాము మ్యాటర్ అది కాదు. వేసుకుందామని అంతే. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అంటే కొంతమంది కార్ ప్రాంక్స్ చేయండి బ్రో అని చెప్పి మళ్ళీ అడిగినారు అనమాట. సో వాళ్ళని సాటిస్ఫై చేసే కోసం మనం జగ్గినక్క జనారే ఆడిస్తాం. ఇప్పుడు పాపా నేను డ్రైవ్ చేస్తే ఇంక మనం పోయినట్లే మళ్ళా పాంగా. ఏంది ఇంతకు ఎట్లా చేద్దాము? ఏం ప్రాంక్? మా గట్టిగా ఆత్మకోర్ ఆత్మకోర్. నేనేమన్నా టికెట్లు నువ్వు కస్టమర్ కండక్టరా? నేను ఎదురుగా ముగ్గురు ఉన్నారు, ముగ్గురు వద్దు మనకి, ఒకరే. ఆపో అక్క, మీరు కూడా వస్తారా? వాళ్ళు వస్తామంటే ఏం చేస్తావురా? పంపునూరు. ఎక్కడికి సార్? పంపనూరుకి. పంపునూరు పోతున్నాను. ఏం పెళ్లి కావాలనా? అదే పెళ్లి కావాలని తిరుగుతున్నాను పంపునూరుకి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లరగిపోతారు అంతే. కాలేదమ్మా. అంటే మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటాను అనుకుంటారా? కాదా? ఒక పెళ్లికి దిక్కులేదమ్మా, రెండో పెళ్లి అటెండ్ చేసుకోవాలి. పంపనూరు పోయిన వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకునేకే పోతారా? పెళ్లి కావాలంటేనే కదా పంపనూరుకి తిరిగేది. మళ్ళీ కాలసర్ప దోషము, నాగసర్ప దోషము అట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళందరూ తిరుగుతారు. తెలీదులే. ఎట్లా అమ్మాయి కాళ్ళ బాబు? అంటే మంచిగా చూసుకుంటే చాలు, ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటే చాలు. ఇంట్లో వాళ్ళని నిన్ను బాగా చూసుకుంటే. నువ్వేం పని చేస్తావమ్మా? నేను బీటెక్ కంప్లీట్ అయిపోయిందమ్మా. నైస్. బీటెక్ కంప్లీట్ అయిపోయింది, ఎవరైనా ఎత్తుక్కుంటూ వస్తారు కదా. జాబ్ లేని ఎట్లా ఇస్తారు పిల్లని? అంటే జాబ్ సర్చింగ్ లో ఉన్నాను ఇప్పుడు.
ఇప్పుడు జాబ్ ఉంటేనే లే మా పిల్లని ఇచ్చేది, మీ కాళ్ళ మాకు అట్లా అప్పటికట్లా ఎవరున్నారన్న ఇప్పుడు? నేను చేసుకోండిలా ఏమి వాడికేమి లక్షణంగా హీరోలాగా ఉన్నాడు. కొడుకుని ఏమన్నా అంటే తర్వాత అంతే కదమ్మా. ఎంత చదువు చదివినాడు, అత్త చూడు బాబు, ఎంత చదువు చదివినాడు. ఉద్యోగం చేసేవాడిని నువ్వే కదా వద్దన్నావు. అంతేగా. లేకుంటే 1,50,000 జీతం వస్తుంది. ఇప్పుడు 2 లక్షలు అవుతాండే. నువ్వే జడగొట్టినావు. మా అమ్మ కూడా పంపనూరుకు పోతా ఉంటది వారం వారం. ఏ వయసులో పెళ్లి చేసుకోలేక మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అట్లా అబద్ధాలు చెప్పొద్దు. వారం వారం పోతానంట. తప్పేముంది ఇప్పుడు? సో నువ్వు పోతావేమో చూడు ఇంకో పెళ్లి కాళ్ళని. పల్లెటూరు అమ్మాయిని చేసుకొని వద్దాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నా సంగతి ఎందుకు పాపం, ఆ పిల్లోడు కొంచెం ఏదో ఉన్నట్టున్నాడు. ఆ పిల్లోడికి చూడండి. ఆ పాప ఎవరు ఉంది? ఏం పేరు ఆ పాప పేరు? సంపంగినా? సంపంగి. ఒరే చారి గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? మా బాగుందా పాప ఒక పాప ఉంది. నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఏమైనా ఉందా బాబు? క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఏం లేదన్న. ఓకే. ఏంటి కలర్ ఫీలింగ్? కలర్ ఫీలింగ్ అంతా ఏం లేదు, బాగా చూసుకుంటే చాలా అంతే. ఓకే. ఎవరిని? నన్ను నా ఫ్యామిలీని బాగా చూసుకుంటే చాలా అంతే. మా అమ్మని కూడా బాగా చూసుకున్నాను. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అదే వాళ్ళ అమ్మని బాగా చూసుకుంటుంది అంటన్నా. ఏం లే నీకేమైనా వాళ్ళ అమ్మని బాగా చూసుకుంటుంది సంపంగి అంటన్నా. అంతేగా. వాళ్ళ అమ్మని బాగా చూసుకోకుంటే మీ అమ్మని బాగా చూసుకుంటుందే. చూసావా? ఫోటో చూపిస్తాను. ఏం పేరన్నా? సంపంగి. పేరు కావాలంటే నువ్వు మార్చుకో. ఇక్కడ అనంతపురం లోకల్. లోకలేనా బాబు? ఏం చదివింది? అమ్మ డిగ్రీ చేసింది అనుకుంటా పాప. ఆహా. మంచి అనుకువ, ఆరోగ్యము తెలుసా? వద్దు, వాళ్ళకి దూర బంధువులు అవుతారు. పేరు కావాలంటే నువ్వు మార్చుకో ఇష్టం లేకుండా. ఎందుకు? దాన్నే బాగుంది కదమ్మ, దాన్నే ఉంది. సంపంగి బాగుంది. ప్రతి వారం పోతా అంటావా బాబు? అంటే ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్ళిపోతానమ్మా. వారం వారం అనేది ఏం లేదు. అది ఉత్తకాళ్ళతో భక్తి. మంచి పిల్లోడు, యోగ్యుడు, వీరుడు. చెనిక్కాయలు ఏమైనా ఉంటే పీక్కొని వస్తావా? నేనేమన్నా నీకు ఎట్లా కనపడతాను? దొంగతనం చేసేదాన్ని అట్లా కనపడతానన్నా? ఇట్లాడిచ్చి కొడతారు. ఫోటో చూడు ఎట్లుందో. బాగుంది కదన్నా? బాగుందా? బాగా నచ్చిందా? బాగుంది. అమ్మాయి ఎట్లున్నాయి కదా, బాగా మంచి చాలు. అమ్మాయి చాలా పద్ధతి అనమాట. ఎంతవరకైనా కానీ ఇష్టమైన దానికోసం ఎంతవరకైనా కానీ పోతుంది. అంటే ఏమైనా నచ్చితే నడుచుకుంటూ వెళ్ళిపోతుందా? ఆ అమ్మ కొంచెం పైత్యంలో జోకులు వేస్తాంటుంది, పట్టించుకోవద్దు. అన్ని క్యారెక్టర్. ఎక్కడైనా పోతుంది అన్నావు, అందుకే బీటెక్ కాదు, డిగ్రీ. ఓకే. మంచి తెలివిగల అమ్మాయి. మళ్ళా మనం ముందుకు ప్రొసీడ్ అయ్యే ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అట్లా ఫోన్ చేసి మాట్లాడతానంటే చూడు మేలు. ఓ మాట. ఎందుకు? ఏమైనా అమ్మకు పాస్ వస్తుందా? సొగిలోడా నువ్వు? ఎందుకు ఏం మాటలు మాట్లాడతాను? పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఫోన్ మాట్లాడే మాట్లాడతాడులే. చెయ్యి బాబు, ఒకసారి ఫోన్ చేసి ఒకసారి ఒక మాట మామూలు అడుగు, ఎందుకైనా మంచిది. అంటే పాప ఉంది అని చెప్పాడు. చెప్పు, ఇట్లా కారు పెద్ద ఆమె పరిచయం అయింది, రాధికా పిత్రే. రాధికా పిత్రే. ఏమే ఈడ దిగుతా, పోతా పోతాని దుంకుతా నేను. చేసి ఒకసారి ట్రై చేయి, మాట్లాడు, చెప్పు ముందుగా. ఎందుకంటే మనము పెద్దలకు చెప్పి ప్రొసీడ్ అయితే అది పద్ధతిగా ఉంటుంది. ఏదైనా పద్ధతి తెలిసిన పిల్లోడు. ఈడ ఆపుకోవాలి, లెఫ్ట్ కాపుకో. సూర్యకిరణాలు కూడా బాగా పడతాయి, మంచి శకునం ఇది. అట్లా బాగుంటుంది. చాదస్సమ్మ కూడా దొరికినాడు పద్దుకి. చెయ్యి. మళ్ళీ మొహమాటం అయితే వద్దు. మొహమాటం కాదు, మొహమాటం అని కాదు. అంటే
వాళ్ళ పేరెంట్స్ ఉన్నారంటే నాకు ఇన్ఫర్మేషన్ కావాలి కదా వాళ్ళ గురించి. అందుకే నాకు అంటే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా లేదా, వాళ్ళు ఏమిటోళ్ళు మొత్తం అంత ఇన్ఫర్మేషన్ కావాలి కదా. క్యాష్ ఫీలింగ్ లేదండి. క్యాస్ట్ ఫీలింగ్ లేకపోయినా హిందూస్ క్రిస్టియన్స్ ఉంటుంది కదా. హిందూస్ అలా అనేది ఇప్పుడు దాంట్లో క్రిస్టియన్స్ కూడా ఉంటారు కదా, ముస్లిమ్స్ పేరు అయితే కాదు అది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనంట ఉన్నారా, ఎట్లా వాళ్ళందరూ ఉన్నారా, తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కూతుర్లు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలియకనే డైరెక్ట్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళైనా అడుగుతారు కదా. చాలా పద్ధతిగా ఉన్నాడే పిల్లోడు. అవును, వీళ్ళ వ్యవసాయము ఓకే, ఒక 5 ఎకరాల భూమి ఉంది. 5 ఎకరాలు. ఆ పాపకి తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు చిన్నపిల్లడా, ఏజ్ చదువుకుంటున్నాడు. అప్పుడు వయసు ఎంత ఉంటుంది అని? అప్పుడు అంతే, ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాడు. ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాడు ఆ పిల్లోడు. ఈ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది? ఇంకా లేదు, ఈ మధ్య డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఆ పిల్లోడు ఇంకా డిగ్రీ చేస్తున్నాడు, ఇంకా చదువుతున్నాడు. వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు అంటే మంచిగా బాగుండే వాళ్ళ లేకపోతే ఎట్లా వాళ్ళని? మంచోళ్ళు, పద్ధతి గల కుటుంబము, చాలా పద్ధతి గల కుటుంబం. ఇద్దరు ఉన్నారు. ఒకటే తమ్ముడే. ఒకటే తమ్ముడు. ఇద్దరు ఉన్నారు. ఒకటే తమ్ముడే. ఒకటే తమ్ముడు. కానీ ఏమంటే రాఖీ కట్టిన తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఛానల్. అట్లా మామూలే బంధువుల్లో కడతాంటారు, పెద్దమ్మ కొడుకులు అట్లా కడతాంటారు మామూలే వాళ్ళు ఎవరున్నా కానీ. ఏమైనా డీటెయిల్స్ అంత యాప్కాయ ఎంత ఎర్రి ఉంది ఏమనుకోవద్దు. డీటెయిల్స్ అంటే నాకు తెలిసి నేను మా అమ్మకి చెప్పడానికి ఏమైనా ఉంటుంది కదా అన్న. చెప్పు. ఇట్లా డైరెక్ట్ గా ఫోన్ చేసింది పాప ఉంది అంటే వాళ్ళు ఏమనుకోరు, ఎవరికోసం పాపల కోసం తిరుగుతున్నాడు. పాప కూడా ఎంత పద్ధతిగా ఉంది, బాగుంది, చాలా బాగుంది. పాప ఏం బాగుంది, నా భార్య లాగా ఉంటుంది కొంచెం. అవును, బంధువులు కదా. అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? చెప్పు చెయ్యి బాబు, చేస్తున్నానా? చెయ్యి, లౌడ్ స్పీకర్ పెట్టు, అంటే మాకు కూడా కొంచెం పెద్దతరాగా ఉంటుంది. ఏమంటారు? అవును. యాడమా? అది ఏం లేదు, బయటికి ఇట్లా వచ్చినాను, పంపునూరు పోతా అంటే వేరే ఎవరో పరిచయం అయినారు, వేరే అన్నవాళ్ళు. అదే మంచి సంబంధం ఉంది చేసుకో అని అంటున్నారు. మంచి సంబంధం ఉంది చేసుకో, మంచి పాప, వాళ్ళు బాగా చూసుకుంటారు, మీ అమ్మ మీ నాన్న బాగా చూసుకుంటారు, నిన్ను బాగా చూసుకుంటారు అంటున్నారు. సరే మీ అమ్మతో కనుక్కో బాబు, మీ అమ్మని కనుక్కొని మాకు ఏమాట చెప్పు, మేము మాట్లాడతాము అంటున్నారు. సాంగ్ పోయేటప్పుడే పెళ్లి కాదనే పోతున్నాను. పెళ్లి కాదనే పోతున్నాను. పెళ్ళైన వాళ్ళే కుటుంబం వాళ్ళు పోతున్నారు. కారులో పోతుంటే అడిగితే ఇట్లా లిఫ్ట్ అడిగితే దింపుతాంలే బాబు అన్నారు. అందుకు అడిగితే మాట వచ్చి ఏం బాబు పోతున్నావు అంటే ఇట్లా పెళ్లి కాలం పోతున్నా అని చెప్పిన. బాబు మాకు పాప ఉంది అని చెప్తే ఒకసారి మీ అమ్మని కనుక్కో డీటెయిల్స్ అనేసాను. మంచి వాళ్ళు కొంతమంది ఉంటారు కదమ్మా. ఎప్పుడు పోతే ఏమి ఇప్పుడు చెప్పు, పాప బాగుందంట, ఫోటో చూపించినారు బాగుంది, నువ్వేమంటావు? పెద్దోళ్ళు ఉన్నారు మాట్లాడుతుంట, చూడు ఒకసారి మాట్లాడు. హలో, అందుకక్క సరేలేనా, మా బాబుకి ఇప్పుడే పెళ్లి చేయాలనుకోలేదు మేము. అవునా? మీ బాబు చేసుకుంటానంటున్నాడు. అంతేగా. సరే లెక్క, నేను మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత బాబుతో మాట్లాడి ఫోన్ చేస్తాను అక్క. మా అమ్మక్క. అవునా? లెక్క ఇంకా నేతగా ఉన్నాడు. బీరకాయ బెండకాయ నేత ఉండకి. సరే లెక్క. అట్లా కాదు, నీ అభిప్రాయం కూడా అడగల కదా. అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు. అట్లా కాదమ్మా, అడుగుతాను. పాప మంచిదంటే మళ్ళీ ఈ కాలంలో వాళ్ళు చిక్కుతారో చిక్కరో తెలియదు కదా, అందుకు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో? అబ్బో,
ఈ కాలంలో పిల్లలు చిక్కరా వచ్చే వాళ్ళు బట్టి ఉంటుంది. మనము బాగుండాలా, వాళ్ళు బాగుండాలా. ఊరికే మాటలు మాట్లాడదు కాదు, వచ్చి పాపం ఎట్లా చూసుకోవాలి. ఇది ఇంటికాడ మాట్లాడమా, ఇక్కడ పంచంలో ఉండని. సరేలేమ్మా, అయితే అట్లే కాదు. ఊరికే వేస్ట్ మాట్లాడలేదు. సరేలేమ్మా, ఉంటా. మీరు మంచి పాప అంటే ఇంకా ఒప్పించుకుంటానా నేను. ఇంకేం చాలా మంచి పిల్లోడు యాక్చువల్ గా, అదే చాలా మంచి పాప అసలు. యాక్చువల్ గా ఇంటి పనులు చేయడానికి, మళ్ళా తర్వాత కసువులు ముగ్గులు ఆ పనులన్నీ చేసుకునేకి బలం ఉండాలి కదా. అవునవును, చాలా బలం ఉంటుంది. ఓపిక కూడా ఉండాలి. అట్లే ఓపిక, బలం అయితే ఇంకా నువ్వు మగపిల్లలతో పాటు ఉంటుంది అనుకో బలం. కొంతమంది ఉంటారు అట్లా, వాళ్ళు ఉంటారు. చాలా బలం ఉంటుంది. చెప్పు పద్దు, అవును అసలు ముందు వ్యవసాయం కూడా చేస్తాండి అన్నమాట. వాళ్ళు ఇంకా ఇంట్లో వ్యవసాయం కాబట్టి వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా వ్యవసాయం చేస్తాండ్రి. ఏమంటే మళ్ళా మానేసుకోయింది అనమాట మొత్తం అన్ని. అదేదో కొంచెం ఉన్నాయి ఇంకా పరిస్థితి, మానేసుకున్నారు. కానీ సంపత్ చాలా మంచి పిల్లోడు. ఇంతకుముందు పాప అంటే కదా, అంటే పాప సంపత్ ఎవరు అసలుకి? సంపత్ ఇప్పుడు చూపిస్తాను. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. సంపంగి కదా అనింది మీరు? అదే సంపంగే. సంపత్ అని ముందు సంపంగిగా చేంజ్ అయినాడు. ఎందుకు పిలుచుకుంటాండ్రి ముందు సంపత్ని, అంటే సంపంగిని ముందు సంపత్ అని పిలుచుకుంటాండ్రు అన్నమాట. అది ఎట్లయితుంది అసలుకి? అమ్మాయిని అబ్బాయి ఎట్లా పిలుస్తారా? అంటే ఇది సంపంగి ఓకేనా? ఇది సంపత్ అన్నమాట. ఆడేవురు? సంపంగే. ముందు సంపత్ గుండె. అంటే ఇప్పుడు అబ్బాయి అమ్మాయిలా ట్రాన్స్ఫర్ అయిపోయినాడా? కానీ అంత ఒరిజినల్ ఉంటుంది మళ్ళా. అది అబ్బాయే కదా ఆయన? అమ్మాయే, అబ్బాయే కదా ఆయన? అంటే ఒకప్పుడు అబ్బాయి, ఇప్పుడు అంతా నీకు. నువ్వు ఈడ థాయిలాండ్ పోయింటివే? లేదు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? థాయిలాండ్ లో నీకు మొత్తం అంతా మా అమ్మ పోతా ఉంటుంది థాయిలాండ్ కి. అబ్బాయే కదా? అబ్బాయి ఎట్లా తెలుసు కది? అమ్మాయి కూడా అంటారు ఎవరు? అన్ని ట్రాన్స్జెండర్ అంటారు ఎవరైనా కానీ. ట్రాన్స్జెండర్ ఏం కాదు, కంప్లీట్లీ చెప్పు పద్దు, మెడికల్ టర్మినాలజీలో చెప్పు. ట్రాన్స్జెండర్ ఏం కాదు, అబ్బాయి అమ్మాయి లాగా కన్వర్ట్ అయిపోయింది అట్లా. ఎట్లా? అమ్మాయి అయితే కాదు కదా, అబ్బాయి నుంచి కన్వర్ట్ అయినాడు కదా. మొత్తం ఇంకా అమ్మాయి లాగానే. అట్లా ప్రెసెంట్ అయితే అంతా అమ్మాయి లాగానే. నేను అమ్మాయిని చేసుకుందాం అనుకున్నా, అబ్బాయి అమ్మాయి లాగా ట్రాన్స్ఫర్ అని చేసుకోవాలి అనుకోలేదు. నేనేదో సామి రామ అని చెప్పి దేవుని దిగ మంచి అమ్మాయిని చేసుకుందాం అనుకున్నా. అబ్బాయి అమ్మాయిలా ట్రాన్స్ఫర్ అని చేసుకోవాలి. అబ్బాయి అమ్మాయిలా కన్వర్ట్ అయ్యాడు కదా. మరి అంటే నీకు సంపత్తుతో కాదు, సంపంగితో ఉంటుంది పెళ్లి. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఎట్లయినా అబ్బాయి నుంచి అమ్మాయికి ట్రాన్స్ఫర్ అయినారు కదా వాళ్ళు. మరి కానీ కనుక్కోలేరు ఎవరు. అదెట్లే వాళ్ళు కనుక్కోపోయినా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, నాకైనా తెలుస్తుంది ఇప్పటికైనా. మేము పద్ధతిగా హార్మోన్స్ అయినా నేను మగ పిల్లనే కదా, నాకు తెలుస్తుంది కదా. మరి అంటే అసలు నీకు నా మాట ఎంత మంచిదైనా కానీ అబ్బాయి అమ్మాయి లాగా ట్రాన్స్ఫర్ అయిపోయింది ఎట్లయినా కానీ. ఇప్పుడు మా అమ్మకి ఆ విషయం తెలిసిందంటే నువ్వు పెళ్లే చేసుకోవద్దంట అది ఇంకా. అయ్యా అసలు మీరు నేను ఏందో అనుకుంటే మీరు ఏందో మంచోళ్ళు అనుకుని మంచోళ్ళు తగిలినారు అనుకుంటే, మీరు మంచోళ్ళు అనుకుంటే పోయి అట్లా వాళ్ళు వంట కడితే మా అమ్మ చెప్తా కొడుతుందండి. అంటే నువ్వే కదా. నాకేం తెలుసు ఇదంతా. నేను మీరు మంచోళ్ళు అనుకోని మీ మాటిని మా అమ్మతో మాట్లాడితే ఇప్పుడు ఆమె తేడా అనేది అనుకో, నా పరిస్థితి ఏమి? నన్ను ఇంట్లో కూడా ఉన్నారు, ఇంకా నువ్వు కూడా మారిపోయి ఒక వాళ్ళతో పాటు కలిసిపో అంటారేమో. నాకు సంపంగి వద్దు, ఏ వద్దు స్వామి, ఆపండి దిగిపోతాను, నాకు అవసరమే లేదు. మీరు వద్దు, మీ సంపంగి వద్దు, మీరు అసలుకి వద్దు, దిప్పండి పోతా నేను. అటు ముందర ఆపుకోమ్మా, పోతా నేను. అట్లెట్లయితుందా? ఆపు, నా పోతా నేను. ఓ పనన్నా చెయ్యి, ఎవరినో నన్నన్నా తగిలిద్దామా? ఎవరిని?
అది మీ ఇష్టం, మీరు తగిలించుకొని మాకు సంబంధమే లేదు. పైపోయి నేను మీరు మంచోళ్ళు అనుకుంటే ఆ పాప మంచిదంటే చాలా పద్ధతిగా ఉంటుంది. ఎంత పద్ధతి అయినా ఆ అమ్మాయి కాదు కదా. నమస్కారం. ఎవరో ఒకరిని చూసి సెట్ చేసినాం అనుకో సంపంగికి, సంపంగి ఫ్యామిలీ మనకి మంచి కమిషన్ ఇస్తారు. అంటే ఎవరికన్నా అంటగట్టాలనుకుంటే నాకు అంటగట్టాలనుకున్నారా మీరు? వద్దు, ఇప్పుడు నీకొద్దు, నువ్వు మంచి పిల్లలు కాబట్టి. ఎవరికైనా అంటే నేను ఒప్పుకుంటే నాకు అంటగట్టేవాళ్ళు కదా. పెళ్ళైన తర్వాత నాకు తెలుస్తానేమో. అంతా రాత తమ్ముడు, మన చేతిలో యా రాత లేదన్న స్వామి. దేవుడు పుణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి నన్ను కాపాడినాడు. లేకుంటే మీకు బలైపోతా అంటే నేను మీకు బలైపోతా అంటే ఆమెకు సంపద్దు వద్దు, సంపంగి వద్దు, మాకు ఎవరు వద్దు, ఎవరు లేరమ్మా. నాకు సంబంధం లేదు, మీరే చూసుకోండి ఏమన్నా కానీ. సేమ్ టు సేమ్ అమ్మలా ఉంటుంది. యా అమ్మ వద్దు, ఎవరు వద్దు, మాకు అసలుకి మాకు అవసరమే లేదనా. దింపితే పోతా నేను. మీ సంపత్తి వద్దు, మీ సంపంగి వద్దు, దేవుడు పుణ్యం అని చెప్పి కాపాడు కట్టి సరిపోయింది. లేకుంటే మీకు బలయ్యి, ఆ సంపత్తికి బలయ్యి, సంపంగికి బలయ్యి. ఓ అమ్మయ్యా అమ్మ ఆపాయి అమ్మ స్వామి, దిగిపోతా నేను. వద్దు, మీరు వద్దు, మీ పంచాయతీ వద్దు, నాకు ఏం వద్దు కానీ వద్దులేనా, నేను దిగిపోతాను. కెమెరా కనపడుకోకుండా ఉంటది. ఓకే, సంపంగి లేదు, ఏమీ లేదు. అంటే ఇది కెమెరానా ఇప్పుడు? ఇప్పుడు నన్ను మొత్తం ప్రాంక్ చేసినారా మీరు? ఓహో, మాది రాధికా వ్లాగ్స్. రాధికా వ్లాగ్స్ చూడు. నైస్ మీటింగ్ యూ. నీ నంబర్ చెప్పిండు. ఫుల్ భయపడినాడు. ఇంకోసారి కారు ఎక్కని, ఎవరు కారు ఎక్కని ఇంక నేను వద్దే వద్దు నాకు.